చాలా బాగుందండి, నాకే చాలా నచ్చింది మూవీ. దాంట్లో ఫ్యామిలీకి ఎటువంటి ఫ్యామిలీ కావాలి ఎవరికైనా, ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మనకి ఫ్యామిలీ అనగానే బాగా వంట చేసేవాళ్ళు, ఇంట్లో అన్యోన్యంగా ఉండేవాళ్ళు, చాలా అన్ని పూజలు పునస్కారాలు వచ్చేవాళ్ళు మాత్రమే చూస్తాను తప్ప వేరే చూడము. దీంట్లో దాన్ని తప్ప ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అనేది ఒక హీరోయిన్ రోల్ని చాలా మంచి నీట్గా డిపిక్ట్ చేసుకుంటూ వచ్చారు. ఫైట్స్ చాలా బాగున్నాయి యాక్చువల్గా. అంటే వైలెన్స్ లేదు, అట్ ది సేమ్ టైం ఎఫెక్టివ్గా చాలా ఫోర్స్ఫుల్గా అంటే మంచి ఆడియన్స్కి ఆకట్టుకునేటట్టుగా ఉన్నాయి ఫైట్ సీన్స్. సమంత చాలా బాగా చేశారు. దాంట్లో స్టోరీ లైన్ బాగా బిల్డప్ చేసుకుంటూ వచ్చారు. మొదటి నుంచి చివరి దాకా ఎక్కడ బోర్ కొట్టకుండా మంచిగా బిల్డప్ చేసుకుంటూ వచ్చారు. ఫ్యామిలీ రిలేషన్ తీసుకొచ్చారు, ఫ్యామిలీ ప్రొటెక్షన్ తీసుకొచ్చారు, మ్యూజిక్ని తీసుకొచ్చారు. ఒక హీరోయిన్ రోల్ని ఇంత బాగా డిపిక్ట్ చేయగలగటము చాలా కష్టమైంది. సాంగ్ చాలా బాగుంది యాక్చువల్గా. అంటే అది చాలా అట్రాక్టివ్గా ఉంది తస్సదియ్య పాట. అసలు మొదటి నుంచి వచ్చినప్పటి నుంచి, ప్రీ రిలీజ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అది ఎవ్రీ వన్ వాజ్ ఎంజాయింగ్. ఆ మూవీ రాగానే మంచి పాజిటివ్ ఫ్యామిలీ వైబ్స్ వచ్చేసే టైప్ మూవీ సాంగ్ అనిపించింది. శ్రీముఖి రోల్ చాలా బాగుంది. శ్రీముఖి రోల్ మంచి సపోర్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో మేము పులుసు ఎట్లా చేయాలి వదిన అక్కయ్య అంటూ చేసుకుంటూ మాటమాటికి మాట్లాడటము చేయటము, ఒక ఆదర్శ ఇల్లాల్లాగా మాట్లాడటము అన్నీ ఆ రోల్ని ఇంపార్టెన్స్ అక్కడ తీసుకుంటూ ఏమిటి ఇంపార్టెన్స్ ఆఫ్ ఇతరులు ఎట్లా మనం ఫ్యామిలీని కలుపుకోవాలనే తాపత్రయం ఏమిటిది, ఫ్యామిలీ మొత్తం ఒక మంచి కలిసికట్టుగా ఎట్లా ఎంత బాగుంటుంది అనేది. ఇది చాలా బాగుందండి, కంప్లీట్ మూవీ లాగా అనిపించింది. యాక్షన్ ఉంది, కంప్లీట్ స్టోరీ లైన్ ఉంది, చాలా బాగుంది అనిపించింది. 4.7 4.8 అనుకుంటానండి నేను. బాగుందన్న మూవీ, తప్పకుండా అందరూ చూడాల్సిన మూవీ, ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. అసలు చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేసాము. అసలు ట్రైలర్ చూస్తేనే మేము స్టన్ అయినాము, కానీ చాలా బాగుంది. అసలు అదిరిపోయిందంటే అసలు కస్సదియ సాంగ్ కస్సదియలాగానే ఉంది. తప్పకుండా మీరు చూడాల్సిన మూవీ. బాగుందండి. అసలు శారీలో ఒక ఉమెన్గా ఆమె ఫైట్ చేయడము, అసలు బస్సులో ఫైట్ చేయడం అనేది చాలా గన్ పట్టుకొని అసలు సూపర్ అంటే సూపర్. అదే అండి సినిమాలో ఉన్నది అదే కదా. అసలు కోడలిగా అసలు ఫైట్ చేయడము, అసలు చాలా ఫ్యామిలీ కోసం ఫైట్ చేయడం అనేది చాలా బాగుంది. శ్రీముఖి రోల్ తోటి కోడలతో ఎలా పోటీ పడాలనేది చాలా అంటే చాలా బాగుంది. చూడాల్సిన మూవీ. అందరూ తప్పకుండా సమంత ఫ్యాన్స్కి ఇది ఒక మంచి పెద్ద మూవీ, అందరు తప్పకుండా వచ్చి చూడాలి. కామెడీ అసలు ఇంట్లో అసలు మనం జనరల్గా మనము ఇంట్లో ఉండి మనము ఫ్యామిలీలో మనం అందరు కలిసిపోయే డైలాగులు చెప్పుకొనివి అన్నీ బాగున్నాయండి. ఫ్యామిలీలో మనం కొన్ని చెప్పుకొని ఉంటాయి. అట్లేం లేదు మేడం, అందరు ఈక్వల్ ఉన్నారు మేడం. ఆడవాళ్ళు మగవాళ్ళు అనేది ఏం లేదు. కాకపోతే 70% 60% మహిళలకే బాగా ఇది మూవీ. ఎక్కడ లేదండి సార్, ఎక్కడ లేదు మూవీ, ఎక్కడ లేదు, అంత ఫుల్. అసలు 5 రేటింగ్ 5 సార్. ఇది పిచ్చి పిచ్చి స్టోరీలు ఉన్నాయి కానీ చెప్తున్నా కన్నా ఒక హీరో లేకుండా, ఈ సినిమాలో హీరో లేకుండా హీరో కన్నా ఎక్కువ చేసింది సమంత. దానికి నేను ఒప్పుకుంటా. ఈ సాయిపల్లని పెడితేమో కానీ సమంత గారికి అయితే ఈ క్యారెక్టర్ మంచిగా సెట్ అయిందన్న. బాగున్నాయి. సాయి అదే చెప్తున్నా కదా, సాయిలో ఫైటింగ్ సీన్స్ అనేది నేను మొదటిసారిగా చూస్తున్నా. ఎందుకంటే చాలా కష్టం ఒక యాక్టర్స్కి అంత శారీలో ఫైటింగ్ చేయడము. అంటే మీకు కూడా తెలుసు కష్టం అని. ప్రతి ఒక్క మహిళ కూడా సెల్ఫ్ స్టాండర్డ్గా నించొని మనము ఫ్యామిలీ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ప్లస్ ఇటు భర్తకు కూడా అది చేయాలి.